గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా వెలుగు దినపత్రికలు స్పేస్ ఎక్స్ రాకెట్ గాల్లోనే పేలిపోయింది అనేది మనకు ఒక ప్రధాన వార్తగా కనిపిస్తుంది. 16,000 కోట్లతో నిర్మించినటువంటి ఆ ఖర్చుతో చేసినటువంటి ఆ ప్రయోగం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అనేది ఒక ప్రధాన వార్తగా మనకి ఇచ్చారు. అయితే ఆ గాల్లో అది ఏ విధంగా పేలిపోయింది అనేది కూడా మనకి ఒక ఇమేజ్ ని చూపిస్తున్నారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్ అనేది మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే మరి రెగ్యులరైజేషన్ కు సర్కార్ కసరత్తులు చేస్తూ ఉంది అనే దానికి సంబంధించి ఫ్లాట్లకు సంబంధించి అది మనకి ఇచ్చారు. సో మరొక ప్రధాన హెడ్లైన్ చూస్తే ఆర్మీ ట్రక్ పై ఉగ్ర దాడి అంటూ కూడా తెలుస్తుంది. ఇక 5 సోల్జర్ల సజీవ దహనం అయిపోయారు. ఆ యొక్క ట్రక్ లో వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ ట్రక్ ని ఒకేసారి ఆ యొక్క ఆర్మీ ట్రక్ పై ఉగ్ర దాడి చూపించి బాంబు పేల్చడంతో ఆ 5 కూడా సజీవ దహనం అయిపోయారు కారులోని అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ఓవైపు ఎండలు ఇంకోవైపు వానలు అంటూ కూడా మనకి వాతావరణ శాఖ కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. సో ఆ విషయాలు కూడా చూద్దాం. ఇంకా 10th రిజల్టే రాలేదు, అయినా కూడా అడ్మిషన్లు క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి 10th క్లాస్ స్టూడెంట్స్ కి అనేది ఒక వార్త ఇచ్చారు. అంటే ఇంటర్ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు ఇది అనేది కూడా, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాక ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అనేది కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా మరి కార్పొరేట్ కాలేజెస్ చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మూడొద్దులైనా కూడా మార్చురీలోనే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారంటే కొన్ని మార్చురీలో ఉన్నటువంటి ఆ యొక్క శవాలను ఇంకా అక్కడే ఉంచడం, అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. జిల్లా ఆసుపత్రులు ఆలస్యంగా పోస్ట్ మార్టాల నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది మనకు ఒకటి వార్త అయితే వెలుగులో ఇచ్చారు. సో అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై సర్కార్ యూటర్న్ తీసుకుంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా పెండ్లికి ఆడ మగ అనే అవసరమా, ఆడ మగనే అవసరమా అంటే ఒక మరి వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సేమ్ జెండర్ బంధం ఫిజికల్ తో కొన్ని వార్తలు ఇక్కడ మనకి ఇచ్చారు. సో అది కూడా మనం చూడొచ్చు. అలాగే యోమెన్లో తొక్కిసలాట 85 మంది మృతి చెందారు. రంజాన్ ఆర్థిక సాయం పంపిణీలో ఈ విషాదం చోటు చేసుకుంది అంటూ కూడా 85 మంది మృత్యువాత పడ్డారు. రంజాన్ తోఫాలు ఇచ్చే ఈ యొక్క రంజాన్ ఆర్థిక సాయం అందించే ఈ సమయంలోనే మరి రంజాన్ కోసమని ఆ సాయం తీసుకోవడం కోసం అని వచ్చిన వారిలో తొక్కిసలాటలు జరిగిన నేపథ్యంలో 85 మంది కూడా మృతి చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం అవన్నీ కూడా చూడొచ్చు. సో ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసి స్పేస్ ఎక్స్ రాకెట్ గాల్లోనే పేలింది దానికి సంబంధించి మనం డీటెయిల్ చూసినట్లయితే 16,000 కోట్లతో ఖర్చు చేసిన ప్రయోగం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అనేది ఇచ్చారు. అలాగే స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ భారీ ప్రయోగం ఫెయిల్ అయిపోయింది అంటూ కూడా ఇంకా ఆస్మో వాట్లను కూడా ఫేస్ టూరిస్టులకు చంద్రుడు ఏ విధంగా మరి ఆ పైన అంగారకుడు పైకి తీసుకువెళ్లే విధానానికి ప్రయోగించిన ఆ ప్రయోగం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అంటూ కూడా మరి మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో అది ఫెయిల్ అయినప్పుడు ఆ స్పేస్ ఎక్స్ రాకెట్ గాల్లో వెళ్తున్న సమయంలో అది ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంగారకుడు వరకు కూడా చేరుకోకుండా గాల్లోని మధ్యలోనే అది ఫెయిల్ అయిపోయి పగిలిపోయి మొత్తం కూడా అది పేలిపోయిన తర్వాత అది ఏ విధంగా ఛిద్రం అవుతుంది అనే యొక్క దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో చూపిస్తున్నారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 11th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ యొక్క 16,000 కోట్లతో ఖర్చు చేసినటువంటి ఈ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయింది అనేది అయితే మనకి మెయిన్ గా ఇవ్వడం ప్రధాన వార్తగా జస్ట్ స్మాల్ హెడ్లైన్ గా ప్రస్తావించారు మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్. సో మరొక వార్త మనం చూసినట్లయితే మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్ అంటూ ఇచ్చారు. సో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఫ్లాట్ల రెగ్యులరైజేషన్ కు సర్కార్ కసరత్తులు చేపడుతూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో క్లియర్ గా ఇచ్చారండి. 2020 నాటి అప్లికేషన్లను పరిశీలించాలి అంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే లీగల్ గా దొరకకుండా ఇంటి పర్మిషన్
ముసుగులో క్లియర్‌గా లేకుండా మరి క్లియర్ చేసే లీగల్‌గా దొరకకుండా ఇంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ముసుగులో క్లియర్ చేసే యోచనలో సర్కారు ఉంది. ఏది కూడా బయట పడకుండా జాగ్రత్తలు పడుతున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్ అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో 25.59 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి అనేది కూడా మనకి ప్లాట్‌లకు సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా 20,000 కోట్లు రాబట్టుకోవడమే టార్గెట్‌గా ప్లాన్ చేసింది సర్కార్ అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక కోర్టు కూడా సర్ది చెప్పిందంటే ఇంకా ఆలోచించాలి అనేది కూడా మనకి ఇక్కడైతే ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా ఎల్ఆర్ఎస్ అంటే సుప్రీం కోర్టులో కూడా కేసులు పెండింగ్‌లో ఉండగానే మొత్తం అన్ని కూడా ప్లాట్లు రెగ్యులరైజేషన్ చేయడం ఇవన్నీ చేయడానికి సర్కార్ అన్ని కసరత్తులు కూడా చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ అది చేయడం సమంజసం కాదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో 2020 నాటి అప్లికేషన్స్ కూడా ఇంకా పరిశీలించాలని చెప్పేసి కలెక్టర్లకు కూడా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా లీగల్ గా దొరకకుండా ఇంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నట్టుగా సర్కార్ అవి అన్ని కూడా జాగ్రత్త పడే విధానంలోనే కొనసాగుతూ ఉంది సర్కార్ ధోరణి అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా 4th పేజ్ లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్ రావడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ అట్లనే ఉంచేసి మిగతా వాటికి జాగ్రత్త పడుతూ కసరత్తులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్టయితే ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి 5 సోల్జర్లు సజీవ దహనం అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం అది. ఇక భారీ వర్షంతో కాల్పులకు దిగిన టెర్రరిస్టులు అంటే కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే తర్వాత గ్రానైడ్ల దాడి కూలిపోయిన వెహికల్స్ జమ్మూ కాశ్మీర్ లోని పుంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఆర్మీ యొక్క ట్రక్కులో వెళ్తున్న 5 సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్తున్న ఆ టైంలో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క కాల్పులు జరిపినటువంటి టెర్రరిస్టులు అనేది మనకైతే క్లియర్ గా ఇచ్చారు. ఇంకా తర్వాత ఉగ్రదాడి గ్రానైట్ల దాడి కూడా జరిపినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా ఇచ్చారు. ఇక వెహికల్ మొత్తం అక్కడికక్కడే పూర్తిగా దగ్ధమైపోయింది, కాలిపోయింది. అందులో 5 సోల్జర్స్ కూడా ఉన్న 5 కూడా మరి సజీవ దహనం అయిపోయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా ఒక ఫోటోను కూడా ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ లో ఆ యొక్క బోర్డు దగ్గర ఏ విధంగా ఉంది అనేది కూడా సరిహద్దుల దగ్గర ఆ కాలిపోతున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో మనం దానిని గమనించవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం 4th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్టయితే ఇంకా 10th రిజల్టే రాలేదు, అయినా కూడా అడ్మిషన్లు క్లాసులు జరుపుతూ ఉన్నారు. కార్పొరేట్ కాలేజీల యొక్క నిర్వాహకం ఇది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంటర్ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు ఇష్టరాజ్య వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే 10th క్లాస్ రిజల్ట్ రాకముందే వాళ్ళకి క్లాసెస్ ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ చేయటం, వాళ్ళని ఫీజులు దండుకోవటం, తల్లిదండ్రులపై పెను భారాన్ని మోపడం, అలాగే కొంతమంది విద్యార్థులు మరి రిజల్ట్ కూడా రాకుండానే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మరి ఆ తర్వాత వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే ఒకవేళ ఇంకా ఏమైనా జరిగింటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచించకుండా ముందుగానే ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 10th ఎగ్జామ్స్ అయిపోగానే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. విద్యార్థులందరికీ ఇంకా ఇంటర్మీడియట్ అనే పేరుతోటి వాళ్ళందరినీ కూడా క్లాసెస్ స్టార్ట్ చేసి రప్పిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటి వాళ్ళ పరిస్థితి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బ్రిడ్జ్ కోర్సు ఫౌండేషన్ కోర్సుల పేర్లతో క్లాసులు స్టార్ట్ చేసేసి వాటి ద్వారా అనేక ఫీజులు విపరీతంగా దండుకుంటున్నటువంటి కార్పొరేట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా తర్వాత బోర్డు గుర్తింపు ఇవ్వకుండా కూడా జోరుగా అడ్మిషన్స్ కొనసాగిస్తున్నాయి. అయితే ఇంటర్ బోర్డు ఇంతవరకు పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు, కొన్ని కాలేజెస్ కి మాత్రమే. కానీ అలాంటి వాటివి కూడా అడ్మిషన్స్ మాత్రం జోరుగా దండుకుంటూ ఉన్నారు అంటూ, అంటే బోర్డు గుర్తింపు ఇవ్వకపోయినా కూడా ఇవన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇది స్టూడెంట్స్ విషయంలో కానీ పేరెంట్స్ విషయంలో కానీ కొంత అవగాహన ఎంతైనా అవసరం అనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని బోర్డు పర్మిషన్స్ ఇవ్వని కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాంటి కాలేజెస్లో కానీ మరి 10th అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా రాలేదు, ఇంకా రిజల్ట్ కూడా రాకుండానే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును ముందుకు బ్రిడ్జ్ కోర్సులని ఆ కోర్సులని ఈ కోర్సులని కార్పొరేట్ ఫౌండేషన్ కోర్సులని ఇలా మరి ఫీజులు దండుకుంటూ క్లాసెస్ పెడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిషన్ల పేరుతో ఇంకా జోరుగా దండుకుంటున్నటువంటి అధికారులు, అలాగే ఇంకా అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటూ బోర్డులు ఏర్పాటు చేయటం మళ్ళీ దానిలో కూడా అంటూ మరొక వార్త ఇక్కడ. అయితే ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకొని ఇంటర్ బోర్డు, అయితే ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇంటర్ బోర్డు మాత్రం కనీసం నామమాత్రపు క్వశ్చన్ కూడా వేయకుండా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉంటున్నటువంటి ఇంటర్ బోర్డు ఎందుకు ఈ వైనం అనేది కూడా రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి దీనికి ఆన్సర్ అనేది కూడా మనకి తెలియాలి.
అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రాష్ట్ర సర్కార్. అలాగే ఇంటర్ బోర్డుని కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పట్టించుకొని ఇంటర్ బోర్డు కాబట్టి ఇంటర్ బోర్డును కూడా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా 6th పేజీలో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పై సర్కార్ యూటర్న్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. సింగరేణి ద్వారా టెండర్ వేస్తామని చెప్పేసి మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇంతవరకు కూడా స్పందించలేదు అన్నట్లుగా ఇచ్చారు. 5 రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి RISL కు విజ్ఞప్తి కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు టర్న్ తీసుకోలేదు. అలాగే గడువు ఇచ్చినా కూడా టెండర్ వేయని సింగరేణి అధికారులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసమే గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా సింగరేణి గురించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే ఎవరు కూడా లేదు అనేది అయితే కొంచెం రాజకీయంగా ఫేమ్ అవ్వడానికి రాజకీయంగా ఏదో చేయాలి అనే విధంగా బయటికి రావాలి, షైన్ అవ్వాలి అనే విధంగా మాత్రమే ఇవి కొంత చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కానీ దీని విషయంలో పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఇవన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మేము చూసుకుంటాం, మేము చేస్తాం అంటూ చెప్తున్నారు. కానీ సర్కారు అన్ని కూడా ఇంతవరకు ఏది కూడా చేయలేదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాజకీయ ప్రయోజనం కోసం అన్ని గొప్పలు చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు తప్ప BRS ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ కూడా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం 6th పేజీలో చూడొచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాత్రం సర్కార్ యూటర్న్ తీసుకుందనే చెప్పాలి అనేది మాత్రం మనకి క్లియర్ గానే ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త చూస్తే 3 వద్దులైనా కూడా మార్చురీలోనే ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. జిల్లా ఆసుపత్రిలో ఆలస్యంగా పోస్ట్ మార్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చురీల వద్ద మృతుల బంధువులు పడిగాపులు కాస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక డ్యూటీ టైమింగ్స్ పాటించండి ఫోరెన్సిక్ డాక్టర్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో రాత్రిపూట పోస్ట్ మార్టాలు ఎక్కడ చేస్తలేరు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పైసలు ఇస్తేనే చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎవరైనా వారి బంధువులు వచ్చేసి వారి యొక్క వాళ్ళ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించి వారి యొక్క బంధువులు వచ్చి అది అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే పోస్ట్ మార్టం చేస్తాం, లేదంటే లేదు అని ఓన్లీ డే టైంలో మాత్రమే అవి కూడా చేయటం. నైట్ టైం అనేది పోస్ట్ మార్టం అనేది కూడా అసలు చేయట్లేదు ప్రభుత్వ వైద్యులు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త తెలుస్తుంది. అయితే ఈ విధంగా కనీసం మరి మార్చురీలో కూడా పైసలు దండుకునే వ్యవహారం మార్చుకొని అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి దయనీయ పరిస్థితులను కూడా సర్కార్ చూసి చూడనట్లు వదిలేస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో సర్కార్ పట్టించుకోవాలి, అధికారులు కూడా పట్టించుకోవాలి. మరి ఆయన వాళ్ళకి వారి యొక్క బంధువులకు వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలి సకాలంలో అనేది కూడా ఇచ్చారు. ఎన్ని రోజులైనా కూడా అలాగే మార్చురీలో పెట్టేసి మరి పోస్ట్ మార్టం అవ్వలేదు ఇప్పుడే ఇవ్వలేము అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ తెగించి అడిగితే డబ్బులు ఇస్తేనే చేస్తాము అనే యొక్క దాఖలాలు కూడా అక్కడ నెలకొంటున్నాయి అనేది మెయిన్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరి అధికారులు పట్టించుకొని సర్కార్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఓ వైపు ఎండ ఇంకో వైపు వాన అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే పలు జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యం. దానివల్ల అకాల వర్షాల వల్ల కొన్ని పంటలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల పంటలు అలాగే మిర్చి పంటలు, మామిడి పంటలు అన్ని కూడా నేల రాలుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనివల్ల అకాల వర్షాల వల్ల నష్టాలే తప్ప దేనికి కూడా మరి ఆసరా ఉండదు అనేది కూడా చెప్తున్నారు. ఒకవైపు చూసే 44 డిగ్రీల పైతోనే మరి ఎండ తీవ్రత ఘోరంగా వస్తూ ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వాతావరణం మాత్రం ఒక్క విధంగా ఉండట్లేదు. ఓవైపు ఎండ ఇంకో వైపు వాన కురుస్తూ మరి అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలంతా కూడా మరి బెంబేలెత్తిపోతున్నటువంటి విపరీతమైన ఎండలు అలాగే అనవసరమైనటువంటి వర్షాలు అంటే పంటలు దెబ్బతిని వాటి వల్ల ఉపయోగం లేనటువంటి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ ఈ విధంగా ఉంది అంటూ కూడా మనకి వివరించారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 4 రోజుల పాటు కూడా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేటట్లు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాతావరణ శాఖ ఇంకా అనేక విషయాలు వెల్లడించారు. అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజ్లో అయితే చూడొచ్చు. కొన్ని చోట్ల పంట నష్టపోయినవి వాటికి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా యోమెన్లో తొక్కిసలాట జరిగింది. 85 మంది మృతి చెందారు. రంజాన్ ఆర్థిక సహాయం చేస్తున్న ప్రభుత్వం సంబంధించి ఆయా రంజాన్ సహాయం అందుకోవడానికి వెళ్ళి అక్కడ విపరీతమైన జనంకి కిరిసిపోయినటువంటి జనం, సరైన వెసులుబాటులు సరైన ఏర్పాట్లు లేక
అక్కడ ఆ యొక్క మరి రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్న ఆ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగి అక్కడ 85 మంది వరకు కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ రంజాన్ మాసంలో పండుగ వేళ ఇదొక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అయితే దీనికి మనకి మెయిన్ ఒక మెయిన్ ప్రధాన హెడ్‌లైన్‌గా మాత్రమే ప్రస్తావించారు. ఒక స్మాల్ హెడ్‌లైన్‌గా. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని అది ఎక్కడ జరిగింది, ఏంటి అనేది జరిగిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఏమైనా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? లేకపోతే కుటుంబాలకి ఏమైనా ఆదరణ కలిగించారా? అన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజ్‌లో ఇచ్చారు. మనం చూడొచ్చు. సో, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక చూద్దాం. 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక చూసినట్లయితే 'ఆంధ్రజ్యోతి'లో కూడా మనకి ప్రధానంగా అంటే భారత్‌కు బిలావల్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో, దాని తర్వాత మే 4, 5 తేదీల్లో పాక్ మంత్రి పర్యటన చేస్తారు అనే దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ అయితే ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి అనేది మనకి ప్రధాన వార్తగా అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత బిల్డప్పే గాని బిడ్డింగ్ నో అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. అంటే విశాఖ ఉక్కుకు బిడ్ వేయని సింగరేణి అంటూ మనకి దానికి సంబంధించి ఇచ్చారనమాట. సో, మరొక వార్త ఇక రాహుల్‌కు షాక్ అనేదైతే మనకి 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో కనిపిస్తుంది. అంతా నిర్దోషులే అనేది కూడా ఒక వార్త అయితే మనకి అందులోనే ఇవ్వడం జరిగింది. ఇంకా కోతల రాయుడు కేసీఆర్ పరార్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే కోతలు కూస్తారు కానీ మరి కేసీఆర్ ఏది కూడా చేయరు. ఆయన పరారయ్యే మనిషి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అలాగే ఇక నిరుద్యోగ నిరసన దీక్ష ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. 24న నిర్వహణ ఏర్పాట్లపై రేణుకా చౌదరితో చర్చించిన రేవంత్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకా మనం చూసినట్లయితే ఇక సిబిఐపై ఆంక్షల అంటూ కూడా మనకి వివేక కేసులో స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వండి అంటూ వివేక కుమార్తె డాక్టర్ సునీత చెప్పడం జరుగుతూ ఉంది అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. వివేక కేసులో స్వేచ్ఛగా దర్యాప్తులు జరగనివ్వండి, సిబిఐపై కూడా ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది అటువంటి పరిస్థితి. ఇంకా సో, మరొక వార్త మనం చూస్తే ప్రధాన హెడ్లైన్ గా చూస్తే ఆరాధ్య గెలిచింది అంటూ అభిషేక్ ఐశ్వర్య తనయ ఇక ఇంకా చూ చూ చూసినట్లయితే గెలిచింది ఆరాధ్య అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. సో, అలాగే ఇక పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ట్ షిప్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో, అది 16,000 కోట్లతో తయారు చేయబడినటువంటి ఆ ప్రయోగం అంతా కూడా వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. అంతా కూడా ఖర్చు అనేది కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో, మెయిన్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇంకా ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి అనేది చూస్తే 5 జవాన్లు సజీవ దహనం అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు వెలుగు దినపత్రికలో చూసుకున్నాం. సేమ్ యాజ్ టీజ్ గా మనకి ఆ యొక్క ఆ ఫోటో కావచ్చు, లేకపోతే మ్యాటర్ కావచ్చు, అంతా కూడా యాజ్ టీజ్ గా ఇచ్చారు. ఆ యొక్క మరి ఆ ట్రక్కు కాలిపోతున్న విధానం, ఆ యొక్క 5 సోల్జర్స్ కూడా సజీవ దహనం అవుతున్నటువంటి ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి ఆ ఘటన అయితే ఉగ్రదాడి ఇది ఖచ్చితంగా అనేది కూడా అక్కడ మనకి అర్థమవుతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా 5 జవాన్లు సజీవ దహనం అయ్యారు. మరొకరు పరిస్థితి అయితే విషమంగా ఉంది అంటూ జమ్మూ కాశ్మీర్లో పూంచ్లో ఈ ఘోర ఘటన జరిగింది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జైషే అనుబంధ వేఎస్ఎఫ్ దుశ్చర్య ఇదంతా కూడా అంటూ కూడా ఆయనకు సంబంధించి కూడా ఇచ్చారు. యాంటీ టెర్రర్ ఇరిగేషన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఒక ఆపరేషన్ నేపథ్యంలో వెళ్తున్న ఆ సమయంలోనే టెర్రరిస్టులు ఈ యొక్క మరి ఘటనకు పాల్పడ్డారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక తుపాకులతో కాల్పులు జరిపారు, ఆపై గ్రానైడ్ లాంచర్గా చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే తుపాకులతోనే కాల్పులు జరిపారు, ఆ తర్వాతనే గ్రానైడ్ కూడా చేయడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ట్రక్కుల్లో కిరోసిన్ వల్లే ఎగసి పడ్డటువంటి ఎక్కువ మంటలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో, దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇంకా 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకా భారీ వర్షాన్ని కూడా కొంత ఆసరాగా చేసుకున్నారు అక్కడ. అయితే ఆ సమయంలో అక్కడ భారీగా వర్షం పడుతూ ఉంది అనేది కూడా మనకు తెలిసింది. ఈ వర్షాన్ని కూడా కొంత ఆసరాగా చేసుకుని ఆ యొక్క పనికి పూనుకున్నారు ఆ ఘటనకి పూనుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఈ ఘాతుకం జరిగిన తర్వాత మరి అక్కడ ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా సో, మనకి ఆ డీటెయిల్స్ తెలియాల్సింది. ఇంకా ఈ దాడిపై ముందే హెచ్చరించిన నిఘా వర్గాలు కూడా అంటూ 4 ఉగ్రవాదులు పాల్గొంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ దాడికి పాల్పడుతున్నట్లుగా కూడా ముందే హెచ్చరించారు ఉగ్రవాదులు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 7th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే 5 సోల్జర్స్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే సజీవ దహనం అయ్యారు. అలాగే ఒకరి పరిస్థితి అయితే విషమంగా
ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇది కేవలం ఉగ్రవాదుల పని అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చూడొచ్చు. అలాగే ఇక బిల్డప్ తప్ప బిడ్డింగ్ నో అంటూ విశాఖ ఉక్కుకు బిడ్ వేయని సింగరేణి అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈఓఐకి ముగిసిన గడువు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక 6 విదేశీ సహా మొత్తం 29 సంస్థలకి ఆసక్తి ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక 5 రోజులు గడువు కోరి కూడా వెనకడుగు వేసినటువంటి అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏదో రాజకీయాల కోసం పై ఉన్నటువంటి మమకారం కోసం ఒక రాజకీయం చెయ్యాలి అనే ఉద్దేశాలతో తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. అంత బిల్డప్ తప్ప బిడ్డింగ్ అనేది ఎక్కడ కూడా నో అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆర్థిక పరిస్థితులే కారణం అనే సందేహాలు కూడా ఉన్నాయి అంటూ ఇచ్చారు. కార్మికులు కోరినా కూడా బిడ్ కు ఏపీ సర్కార్ నో చెప్తూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 11th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే కోతల రైడు కేసీఆర్ పరార్ అంటూ కూడా మనకి ఇంకొక దగ్గర మరొక వార్త సంచలనంగా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో పాల్గొనలేదు ఎందుకు అంటూ కూడా కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి అనేది కూడా ఒక వార్త అయితే మనకి తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా సోనియా కావచ్చు, రాహుల్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పిన దాఖలాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు. కానీ పొత్తు పెట్టుకునే అవకాశం అయితే లేదు అనడం మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా ఇచ్చారు. సో మనకి ఈ రోజు ఇక్కడ పేపర్లో మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవచ్చు అనేది కూడా ఒక సందేహం అయితే వ్యక్తపరుస్తున్నారు. అలాగే మరొక వార్త చూస్తే సన్నాహక భేటీలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ కూడా కొన్ని విషయాలు వెల్లడించారనమాట. ఈ విషయాన్ని ఒకవేళ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయేమో, పెట్టుకుంటాయేమో అన్నట్లుగా మనకి ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వచ్చే ఎన్నికల రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం అంటూ ఈటెలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈటెలు కూడా ఒకటే చెప్తున్నారు, రానున్న ఎన్నికలు ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా, ఏం జరిగినప్పటికీ కూడా బీజేపీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది అనేది మాత్రం మనకి క్లియర్ గా ఈటెల రాజేంద్ర హామీ ఇస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక ఇంకా కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, ఆయన కోతల రాయుడు పరారయ్య రాయుడు అంటూ, అంటే ఏదైనా కోతలు కూర్చోడు తర్వాత పరారైపోతాడు అంతే తప్ప ఆయన ఏమీ చేసే ప్రసక్తి లేదు అన్నట్లుగా మాత్రం ఆయన మాట్లాడుతున్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సిబిఐకి కూడా ఆంక్షల అంటూ క్వశ్చన్ చేస్తున్నారు డాక్టర్ సునీత. వైఎస్ వివేక తనయ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా 30లోగా విచారణ పూర్తి చేయాలని చెప్పేసి వివేక కేసులో స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వండి అంటూ కూడా ఆవిడ కోరుకుంటూ ఉన్నారు. అలాగే మీరే ఇంకా 30లోగా విచారణ పూర్తి చేయాలని మీరే గడువు విధించారు, మళ్ళీ దానిని హైకోర్టు పట్టించుకోలేదు అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యనియొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుప్రీంలో సునీతారెడ్డి అప్పీల్ దాఖలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇక నేడు విచారణ జరపనున్న ధర్మాసనం ఈ విషయంపై అంటూ కూడా అవినాష్ రెడ్డి విషయంలో కూడా అంటూ ఇంకా ధర్మాసనం కూడా ఒక తీర్పునైతే వెలువరించింది. ఇక క్షమాభిక్ష ఎందుకు రద్దు చేయొద్దు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. అలాగే ఇంకా దస్తగిరికి హైకోర్టు నోటీసులు, భాస్కర్ కృష్ణారెడ్డి పిటిషన్లపై కూడా విచారణ జరుపుతుంది. అలాగే చించుకులకు కనిపించేలా లాయర్లను అనుమతించాలని చెప్పేసి కూడా సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అంటూ కూడా మనకి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనిపించేలాగా చేయాలి అంటూ కూడా లాయర్లందరినీ కూడా అనుమతించాలి అంటూ కూడా సిబిఐ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అవినాష్ కు ఇది ఒక పరీక్ష అంటూ కూడా మనకి మరొక దగ్గర అయితే సంచలనంగానే వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇక రాతపూర్వక ప్రశ్నలు అలాగే పక్కాగా జవాబులు చెప్పే విధంగా ఉండాలి అంటూ ఇచ్చారు. 2వ రోజుకు 8 గంటలు సిబిఐ విచారణ జరపనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనను పలు గంటల సేపు ఆయనను ప్రశ్నించారు. ప్రతి ప్రశ్న కూడా ఆయన సమాధానాలు ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. సో నేడు కూడా ఆయనను విచారించనున్నట్లుగా తెలిసింది. ఆయనను అరెస్ట్ చేయొద్దు, కానీ ప్రతిరోజు మరి కోర్టులో హాజరై వెళ్ళాలి అనేది కొన్ని చోట్ల మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాల్లో. సో అలాగే ఇప్పుడు మాత్రం చేసేది ఏం లేదు. ఇంకా అవినాష్కి ఈ రోజు రాతపూర్వకంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా క్షుణ్ణంగా ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇంకా 2వ రోజు ఆయన 8 గంటల పాటు విచారించనున్న అధికారులు అంటూ సిబిఐ అధికారులు అంటూ సిబిఐ విచారణ జరుపుతారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే పేలిపోయిన స్పేస్ ఎక్స్పోర్ట్ షిప్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంటే
నిప్పుల బంతిలాగా సెగలు తిరుగుతూ సంద్రంలోకి దూసుకు వెళ్ళినటువంటి ఘటన అంటూ రాకెట్ ను అభివృద్ధి చేసిన ఇలాన్ మస్క్ సంస్థ అంటూ కూడా మనకి ఇచ్చారు. సో అయితే 16,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ యొక్క ప్రయోగాన్ని చేశారు. కానీ అది ఎట్టకేలకు సక్సెస్ కాకపోవటం, మధ్యలోనే అది అంగారకుడి దాకా కూడా వెళ్ళలేదు. మధ్యలోనే అది పేలిపోయిన ఘటన అంటూ ప్రతి పేపర్‌లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. ఇక అలాగే యూమిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈద్ సందర్భాల్లో ఈ దానాల్లో తొక్కిసలాట జరిగి మరి 85 మంది కూడా మృత్యువాత పడ్డారు అనేది మనకి ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనను ఇచ్చారు. పేదల మృత్యువాత 322 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా ప్రతి పేపర్‌లో కూడా ఇచ్చారు. సో ఇదండి ఈరోజు మనకి ఏ పేపర్‌లో చూసినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, అలాగే సింగరేణికి సంబంధించి, అలాగే ఇంకా అడ్మిషన్స్ 10th క్లాస్ అయిపోయి రిజల్ట్ కూడా రాకుండా ఇటు ఇంటర్ బోర్డు అక్కడ అనుమతి ఇవ్వకపోయినా కూడా కొన్ని కాలేజెస్ ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటూ క్లాసెస్ స్టార్ట్ చేయటం, ఇంకా అలాగే రకరకాల విషయాలన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి పేపర్‌లో కూడా ఇచ్చారండి. సో ఇది ఈరోజు వార్తా పేపర్‌లోని కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.